అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించినటువంటి యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు వెనుకున్నటువంటి వాస్తవాలేంటి? ఎందుకు భర్త అంత కిరాతకంగా చంపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్త గర్భవతి మీద ఈ విధంగా దాడి చేసి కత్తితో పొడిచి ఎందుకు చంపాడు? దీని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వైష్ణవికి సంబంధించినటువంటి అన్నదమ్ములు మొత్తం 15 మంది ఉన్నారు. ఇప్పుడు ఆ అన్నదమ్ములందరూ కూడా వైష్ణవి ఇలా చనిపోవడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. సో వాళ్ళు చాలా బాధపడుతున్నారు, నిజంగా చాలా ఆవేశంగా కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. లైవ్లో ఉన్నారు వాళ్ళ సోదరుడు సిద్ధు. అసలు ఏం జరిగింది? సిద్ధు మీరు చెప్పండి, అసలు ఎందుకు హరిబాబు ఇంత కిరాతకంగా చంపాడు అంటే దాని వెనుకున్నటువంటి వాస్తవం ఏంటి అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. మీకేమన్నా దాని గురించి అంటే తరచూ ఏమన్నా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవా? ఇప్పటికైతే వాళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవలు లేవు. పెళ్లి చేసుకున్న కాంచెలి మధ్యలో వాళ్ళు ఒక్కసారి మన హరిబాబు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిర్రు. వాళ్ళ ఇంటికి అయిన తర్వాత ఒక్కసారి వాళ్ళ అమ్మ మా చెల్ల మీదకి దాడి చేసింది. అంటే పెళ్ళైన తర్వాత వెళ్ళారా? పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళారు రీసెంట్ గా? పెళ్ళైన తర్వాతనే అంతా కొడితే 4 days అవుతుంది. 4 days లో అక్కడికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే శనివారం రోజున అక్కడ వాళ్ళ అమ్మ వీళ్ళ మీదికి దాడి చేసింది, వయసు మీదికి. ఓకే. అందులో మా చెల్లె కంట్లో కారం కొట్టింది, కారపొడి. మదరు అలా కొడుకు కంట కొట్టింది, అండ్ ఈ వయసు కంట్లో కూడా కారం కొట్టింది. ఎందుకంటే హరి వాళ్ళ అమ్మ నాన్నకు వయసు నచ్చది. ఇష్టం లేదా? ప్రేమించి పెళ్లి చేసుకోవడము హరిబాబుకి ఇష్టమే, అదే వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అంటే ఇంటికి వెళ్ళగానే ఏమని గొడవ పెట్టుకున్నారామె? సో మా ఇంటికి రావద్దు అంటూ దాడి చేశారా? ఏం జరిగింది అక్కడ? అప్పుడు కట్నం పైసలు తేలేవు, నువ్వు ఎందుకు ఇక్కడికి వస్తున్నావు అని దాడి చేసేది. ఓకే. అంటే కట్నం డిమాండ్ చేశారా ఆమె? కట్నం డిమాండ్ చేశారు. ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ ఏంటిదంటే వయసుకున్ను హరికి ఇక్కడనే ఉండాలని ఉన్నది మా ఊరిలో. అక్కడ ఆల్రెడీ ఆ కట్నం బదులుగా 12 లక్షలు బట్టి వీళ్ళకు ప్లేస్ కొనిచ్చడం జరిగింది, స్థలం. ఓకే. కొనిచ్చి ఆల్రెడీ ముగ్గు పోసినాం. ఇల్లు స్టార్ట్ చేస్తున్న మూమెంట్లా వీళ్ళ అమ్మ మన హరికి ఫోన్ చేసి మాయమాటలు చెప్పి హరిని అటు లాక్కొని నీకు ఇంకొక అమ్మాయిని చేస్తా అట్లా ఇట్లా అవి అని హరిని మొత్తం ఆగం చేసి ఫ్యామిలీ నీకు ఇంకేం తక్కువ వస్తుందా, నీకు ఎన్ని లక్షలు అంటే అన్ని ఇస్తా, నా ఇల్లు రాసిస్తా అని ఆల్రెడీ 12 లక్షలు మా వయసు వాళ్ళ అమ్మ రాసిస్తున్నా గానీ అటు సైడ్ మరిండు. తెల్లారి నైట్ ఈ ఘోరం జరిగింది. ఓకే. ఈ గొడవ జరిగిన వెంటనే అంటే వాళ్ళ తల్లిదండ్రులు హరిబాబుని మార్చారంటారా? తన మనసు మార్చారంటారా? వైష్ణవికి వ్యతిరేకంగా వాళ్ళు మార్చారంటారా? అవును, మార్చారు. అంటే ఇంకొక పెళ్లి చేస్తాను అని వాళ్ళ తల్లి ఒత్తిడి తీసుకురావడం వల్లే ఈ హత్య చేసాడు అనేదే మీ డౌట్? అవును, అలా ఇదే డౌట్ మాకు. ఎందుకంటే ఇన్ని రోజులు మా చెల్లిని చాలా బాగా చూసుకున్నాడు. కానీ ఇక్కడ ఒక డౌట్ సిద్ధు మీరు ఒక డౌట్. సో హరిబాబు ఆమె కోసం ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. అంటే తనకు ఇచ్చి పెళ్లి చేయకపోతే ఒప్పుకోను, నేను ఇక బతకను అని చనిపోవడానికి కూడా సిద్ధపడినటువంటి వ్యక్తి వాళ్ళ తల్లి చెప్పిన వెంటనే ఇంకొక పెళ్లి చేస్తానన్న వెంటనే అంత మారిపోతాడా? అంత వెంటనే మారిపోయే అవకాశం ఎలా ఉంటుంది? ఎలా సాధ్యమవుతుంది అది? ఫస్ట్ లా మాయమాటలు చెప్పి మా చెల్లెని ఆగం పట్టించి లవ్ లో దించిన తర్వాత మేము ఒప్పుకోలేము, మా చెల్లె కూడా ఒప్పుకోలేదు. మేము అన్నం బ్రదర్స్ అందరం మేము ఒప్పుకోలేము. ఎందుకంటే ఆడు చూస్తే చిల్లరని లెక్కున ఇట్లున్నాడు అంటే ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ జాబ్ చేస్తాడు అని అక్కడికి పోయి అడిగినాం. హరి చాలా మంచోడు అవి ఇవి అని మంచిగా మాట్లాడారు. కానీ ఈయన లోపల అసలైన నటన ఉన్నది. ఆ నటన ద్వారా అంటే ఇప్పుడు వైష్ణవిని పెళ్లి చేసుకోవడం ద్వారా వైష్ణవి ఆస్తిని ఇట్లా కాజేయాలనే ప్రయత్నమా, లేకపోతే కట్నం కోసం చేయాలనే ప్రయత్నమా? ఎందుకు ఇలా మోసం చేసి పెళ్లి చేసాడనే అనుమానం మీకుంది? నాకు తెలిసి వాళ్ళ ఇంటోళ్ళు హరిని మార్చిరు. అసలు ఇలా చేసేవాడే కాదు. చేసిండంటే ఇంకొక విషయం, ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెంట్ తీసేసిండు. వయసుకు ఇది 2వ ప్రెగ్నెంట్. అయితే వయసుని ఆడుకుంటానే చూసిండు కానీ సొంత భార్య లెక్క ఏ రోజు చూడలే. అలా వాడుకొని ఇచ్చిపెడతానే చూసిండు. అంటే ఇదంతా నటన అనుకుంటున్నారా? పెళ్లి చేసుకోవడం, ప్రేమించడం ఇవన్నీ నటన అనుకుంటున్నారా? ఇదంతా 100% నటనే. ఎందుకంటే మాకు ఇవ్వాల తెలిసింది, ప్రేమించినోడు ఎవడు కూడా ఇక్కడ దాడి అయ్యాడు, ఇక్కడ ఓడాడు. అసలు ఎక్కడెక్కడ అండి గాయపరిచింది? ఎక్కడెక్కడ మెయిన్ ఎక్కడ ఇంజురీస్ ఎక్కడ జరిగాయి?
ఇక్కడ హరిబాబా అనేటోడు మన హాస్పిటల్ పనిచేస్తాడు. ఆయన దగ్గర కత్తెరలు ఉన్నాయి. ప్రతి ఆపరేషన్ కు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఉన్నది ఆయన దగ్గర. అంటే ఆ, సర్జికల్ గా అట్లా యూజ్ చేసే అదే ఆ పని అవి తీసుకొచ్చాడు అంతేనా? సర్జికల్ బ్లేడ్స్ ఆయన దగ్గర తీసుకొచ్చాడా? ఉన్నాయి ఆల్రెడీ. అలాంటి ఫస్ట్ ఇక్కడ చేతుకు దాడి చేసిండు. వయసు ఇట్లా చేతు అడ్డం పెట్టుకుంది, ఇక్కడ దాడి చేసిండు. అడ్డం అట్టనే చూసి 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 మరి ఏం చేసిండో, గోళీ కలిపిండో ఏం కలిపిండో తెలియదు. మత్తులోకి దించి మత్తు గోలు వేసి అతను ఇక్కడ పొడిచిండు. దేని బట్టి పొడిచిండో ఇంకా మాకు క్లారిటీ లేదు. అది కూడా తీసుకొని వెళ్ళిండు. అంటే గాయాలు చూడడానికి మీరు చెప్పినట్టుగా చేతి మీద ఉన్నాయి, నుదిటి మీద ఉన్నాయి అని అంటున్నారు. సో అక్కడ గాయపరిచినా కూడా వెంటనే ప్రాణాలు పోయే పరిస్థితి ఉండదు. అంటే మీరు అన్నట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, తనకు ఎలా చంపడం అనేది తెలుసు కాబట్టి అక్కడ తీసుకొచ్చిన సర్జికల్ ఆ బ్లేడ్స్ వాటితోనే అటాక్ చేశారంటారా? ప్లాన్ ప్రకారం జరిగిందనేదే మీరు చెప్పేది? ఆవేశంలో ఇద్దరి మధ్య గొడవ జరిగి అలా జరిగినటువంటి హత్య కాదు ఇది. మా చెల్లె విషయంలో అయితే ఇలా ఫ్యామిలీ ఆడిన పెద్ద డ్రామా ఇది. ఇది ఈయన ఒక్కంతోటి కాలేదు, నలుగురు కలిసి వాళ్ళ ఇంటి ఫ్యామిలీ కలిసి ఆడిన డ్రామా. ఆఖరికి మా చెల్లె పానం తీసిర్రు. ఇక అది ఏం జరుగుతుందో తెలియదు ఇంకా. సిద్ధు, మీరు ఒక మాట అన్నారు, ఒక గోళీ కూడా వేశారు నిద్ర మత్తు వచ్చే విధంగా అని. అంటే నిద్ర మాత్రలు మింగిచ్చి మరీ హత్య చేశాడనే మీ డౌట్? నిద్ర మాత్రాలు వాటర్ లో కలిపించిందంట. కన్ఫర్మా? అది వయసు కన్ఫర్మ్ ప్రెగ్నెంట్ కదా, నువ్వు వాటర్ చాలా. చెప్పండి. ఆయన డాక్టర్ కాబట్టి వయసు ఆయన మాటలు చాలా వింటది. ఏం చేసిండు, వాటర్ లో టాబ్లెట్ కల్పించడానికి అన్ని తెలిసే. మత్తు చూదులు, మత్తు మందులు అవన్నీ ప్రతి ఒక్కడు హరికి తెలిసే. ఎందుకంటే మేము చాలా చూసినాం. నాకే ఫీవర్ వస్తే మా ఇంట్లోకి ఎవరు వచ్చినా కానీ సెకండ్ లో మానిపించిండు, సెకండ్ లో తెప్పించే టాలెంట్ ఉన్నది ఆయన దగ్గర. వైష్ణవిని హత్య చేసే విషయము తనకు తెలియదంటారా? ఆ మత్తు మంది ఇచ్చి మత్తు మాత్రలు మింగిచ్చి మరి దారుణంగా హత్య చేశాడనే మీ డౌట్? మా చెల్లెకి ఆ విషయం తెలితే మా చెల్లె అసలు ఈయన నమ్మి పెళ్లి చేసుకోపో, కాపురం చేయపో. నేను ఒక వీడియో కూడా చూశాను సిద్ధు, నేను ఒక వీడియో కూడా చూశాను. మీ అన్నదమ్ములందరూ కలిసి మీ ముద్దుల చెల్లెలను అలా ఎత్తుకొని చాలా సంతోషంగా మీరందరూ కూడా ఏదో ఒక అకేషన్లో చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా వైరల్గా మారింది. సో ఇప్పుడు మీ 15 అన్నదమ్ములకు ఒకే ఒక్క చెల్లి ఇప్పుడు లేకపోవడం, ఇంత దారుణంగా చనిపోవడం, చంపబడడం, సో అది వింటుంటే మాకే అందరికి కూడా కొంత పెయిన్గా అనిపిస్తుంది. అలాంటిది మీకు ఎలా ఉంది? సో ఇన్ని రోజులు మీ కళ్ళ ముందు తిరిగినటువంటి మీ చెల్లి ఇంత దారుణంగా హత్య చేయబడ్డాన్ని మీరు ఎలా జీర్ణించుకోగలుగుతున్నారు? ఇప్పుడు దీనికి మేము ఏం చెప్పమంటారు? ఆడు మాకు మా చెల్లె మీద ప్రేమ ఎంత ఉందో ఆడు దొరుకుతూనే మాకు తెలుస్తుంది. ఆడిని నా చెల్లె కాళ్ళకాడికి పంపిస్తేనే ఆ ప్రేమ అనేది మీరు గుర్తించగలుగుతారు, మేము గుర్తించగలుగుతాం. ఏం చేయాలంటారు? ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలంటారు? ఒక అన్నగా మీరు చెప్పండి. మీరు కళ్ళల్లో పెట్టుకొని మీ చెల్లిని ఇన్ని రోజులు మీరు చూసుకున్నారు. మీ కళ్ళ ముందు ఎంతో సంతోషంగా ఉన్న మీ చెల్లి అప్పటి వరకు ఎంతో హాయిగా ఉండి ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఇంకొన్ని నెలల్లోనే మీ మేనల్లుడు లేదా మేనకోడలు అలా సంతానం రూపంలో బయటకు వస్తుందని మీరు అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉంటారు. బట్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూస్తే హ్యాపీ ఉన్నాం. నాకు కోడలతో హ్యాపీ ఉన్నాం, అల్లుడతో హ్యాపీ ఉన్నాం. ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని మేము కళలో కూడా ఊహించలేము. ఇలాంటి మాకు చెల్లె దొరకడం మా అదృష్టము. నాకు ఇంకో విషయం, నాకు రాఖీ కట్టడానికి ఎవరు లేరు. ఇప్పుడు నాకున్న ఒక చెల్లె నాకు రాఖీ కట్టడానికి కూడా ఎవరు లేరు. నాకు కొన్ని సంవత్సరాలు మిగిలిపోయే నష్టాన్ని మిగిలించిపోయాడు. ఎల్లకాలం ఇది మర్చిపోని సంఘటన. ఎందుకంటే నాకు 10 మంది చెల్లెలు లేరు, ఉన్న ఒక్క చెల్లె. రైట్. ఓకే అండి సిద్ధు, ఓకే.